శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు రెమెడీ చేసినప్పటికీ కూడా కొన్ని మనం వాడేటటువంటి వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని దానికి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. విషయం ఏంటంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఏదైతే ట్రీ ఉందో దీంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. దీంట్లో దేనికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంటే చిల్డ్రన్ సెటిల్మెంట్ అనే ప్రాబ్లమ్ సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఉంది. మరి సాధారణంగా వాస్తు చూసే పండితులు ఇలాంటి వాటికి ఏమైనా చేస్తారంటే ఏం చేయలేకపోతారు. అంత వాస్తుకు కన్స్ట్రక్షన్ బాగానే ఉంది, తర్వాత వీళ్ళు సైంటిఫిక్ వాస్తు రెమెడీ చేసినప్పటికీ కూడా అది కూడా బాగానే అయిపోయింది. కానీ ఇలా వస్తువులో ఉన్నప్పుడు ఎవరేం చేయలేదు. కాబట్టి ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఒక వాస్తు పూర్తిగా చెక్ చేసిన తర్వాత రెమెడీ చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఈ గృహంలో అంతా కూడా పూర్తి చేశాను, అంతా ఏంటి వాస్తు రెమెడీస్ అని కంప్లీట్ చేసినా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లం మీకు ఈ ఆర్టికల్ ఉంది కాబట్టి ఆర్టికల్లో కూడా మనం రెమెడీ చేయడానికి అవకాశం ఉంది సైంటిఫిక్ వాస్తులో. కాబట్టి ఇందులో చిల్డ్రన్ సెటిల్మెంట్ అనే ప్రాబ్లం వచ్చేది. అంటే పిల్లలకి ఏదో డిస్టర్బెన్స్ కావడం, వాళ్ళ ఎదుగుదలలో అంతరాయాలు కలగడం అనేటువంటి జరుగుతుంది. దానికి చిన్న రెమెడీ ఏంటంటే జస్ట్ ఈ స్టిక్కర్ని, యాంటీ రేడియేషన్ స్టిక్కర్ని జస్ట్ దీనికి అతికిస్తే సరిపోతుంది. ఇలా అతికిచ్చేసి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ క్లోజ్.